హాయ్, వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు రొటీన్ గా పప్పు కాకుండా దాల్ ఫ్రై, డాబా స్టైల్ దాల్ ఫ్రై చూపిస్తాను. ఇది చపాతీలకి, రైస్ లోకి అన్నింటికి మంచి కాంబినేషన్. సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితోటి చాలా సింపుల్ గా చేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా రండి. కందిపప్పు తీసుకున్నాను, 1 కప్పు. ఇది పెసరపప్పు, 1/2 కప్పు సరిపోతుంది. 1/2 కప్పు ఉప్పు, కారం, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఎక్కువ అవసరం లేదు, 2 పెద్ద సైజుకు ఉన్నాయి కదా, 2 సరిపోతాయి. కరివేపాకు, కొత్తిమీర, ఎల్లిగడ్డ, అల్లం చిన్న ముక్క, ఆనియన్స్, టమాటాలు, నెయ్యి లైట్ గా 2 స్పూన్లు సరిపోతుంది. అంతే అండి. మనం ముందు ఈ కుక్కర్ పెట్టేసుకుందాము. కొంచెం 2 స్పూన్ల నెయ్యి వేసుకుని ఇది వేడయ్యే లోపల మనం పప్పును కడిగి పెట్టుకుందాము. టూ స్పూన్ సరిపోతుంది. ఇది వేడయ్యే లోపల నేను పప్పు కడిగేసి వస్తాను. కడుక్కున్నాం కదా, ఈ పప్పును కుక్కర్లో వేసేసుకుందాం. ఒక్కసారి ఫ్రై చేసుకుందాము. 1 మినిట్, ఎక్కువ టైం అక్కర్లేదు. కొంచెం ఆ నెయ్యిలో ఫ్రై అయితే టేస్ట్ మంచిగా వస్తుంది. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. వాటర్ పోసేసుకొని కుక్కర్ విజిల్ ఇచ్చేసుకుందాము. ఇది కొంచెం మరీ మెత్తగా అవ్వద్దు. చూసుకోండి వాటర్ మనకు కావాల్సినంత. ఇక్కడ నేను గ్లాస్ వాటర్ పోసాను. పెట్టేసి ఈ విజిల్ పెట్టేసి 2 విజిల్స్ ఇచ్చేసుకుందాము. మరీ మెత్తగా అయితే టేస్ట్ ఉండదు, దాల్ ఫ్రై కదా, కొంచెం వక్కలాగా ఉండాలి. ఇది 2 విజిల్స్ కాగానే ఆపేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. పప్పు 2 విజిల్స్ అయిపోయింది. ఒకసారి చూద్దాము ఉడికిందా లేదో. మరి మెత్తగా అవసరం లేదు దీనికి, కొంచెం వక్క అట్లా బాగా కరెక్ట్ గా సరిపోయింది ఉడకడము. ఆయిల్ పెట్టుకున్నాను కడాయిలో. 3-4 స్పూన్స్, ఎక్కువ అవసరం లేదు. ఇందులో నెయ్యి వేసినాం కాబట్టి, ఇందులో మనం నెయ్యి వేసి ఫ్రై చేసినాం కదా పప్పును, ఇది పోపుకి అంత ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు 1 టీ స్పూను ఆవాలు వేసేస్తున్నా. జీలకర్ర, ఆవాలు వేసిన 1 టీ స్పూన్ ఆవాలు వేసిన. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను జీలకర్ర, ఎండుమిర్చి వేస్తున్నా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఎల్లిపాయ, అల్లం ఒలిచి పెట్టుకున్నాం కదా, చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము, అవి వేసుకుందాము. ఇలా కట్ చేసుకున్నా చిన్నగా. ఇవి ఎల్లిపాయ వేసుకున్నాము, అల్లం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుందాం. కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఈ ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా పొడుగుగా, ఇవి వేసేసుకుందాం. కరివేపాకు కూడా 2 రెమ్మలు చిన్నగా కట్ చేసుకున్నా, ఇవి కూడా వేసేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. 1/4 టీ స్పూన్ పసుపు, మనం పప్పులో వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం వేసుకుంటున్నా. ఆనియన్ ఫ్రై అవ్వాలంటే కొంచెం 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటా. మళ్ళీ మనం పప్పు వేసిన తర్వాత చూసుకొని వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయింది కదా మంచిగా. ఇప్పుడు మనం టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ టమాటాను ఇందులో వేసేసుకుందాం. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకుందాం బాగా. ఇందులోనే ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కారము
ఆప్షనల్. ఇది మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసినాం కదా, అది సరిపోతుంది అంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఇది నేను కొంచెం కలర్ కోసం రావాలంటే ఒక 1/2 టీ స్పూన్ లైట్ గా కొంచెం కలర్ బాగుంటది వేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు. ఇది స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేయచ్చు. సాల్ట్ మనం చూసాం కదా, దాన్ని బట్టి మీరు సరిపడా వేసుకోండి. నేను ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నా టమాటా మగ్గించడానికి. ఇది ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఒక 5 to 10 minutes అయితే టమాటా మగ్గిపోతుంది. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 minutes మగ్గించుకుందాం. 5 minutes తర్వాత ఇది మగ్గిందో చూసి అప్పుడు మనం పప్పును ఇందులోకి వేసేసుకుందాం. 5 minutes అయింది కదా, మన టమాటా ఉడికిందో చూద్దాము. ఉడికిపోయింది, టమాటా ఉడికింది మంచిగా. ఇప్పుడు దీనిలో పప్పును వేసేసుకుందాము. పప్పునంతా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 minutes మూత పెట్టేసుకుందాం. ఒకసారి వాటర్ వేసినాం కదా, కొన్ని ఎక్కువ అవసరం లేదు. పప్పులో ఉంటే సరిపోతాయి అవి, లేదంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఇవి ఉడికిన తర్వాత ఇంకా దగ్గరకు అవుతుంది కదా. ఇప్పుడు ఒక 5 minutes మూత పెట్టేసుకుందాము. 5 minutes అయింది కదా, మనం మూత తీసి చూద్దాము. అయిపోయిందండి. ఇంకా మనము దించిన తర్వాత చల్లగిన తర్వాత కూడా ఇంకా చిక్కగా వస్తుంది కదా, అందుకని ఆపేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. ఇందులో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేసుకుందాము. అయిపోయింది కదా, స్టవ్ ఆపేసి మనం మూత పెట్టేసుకొని ఒక 5 minutes తర్వాత కొంచెం చల్లగైన తర్వాత దీన్ని టేస్ట్ చూద్దాం. ఓకే, దాల్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను ఈరోజు జీరా రైస్ చేశాను. దీని కాంబినేషన్ చాలా బాగుంటది, మీరు ట్రై చేయండి. ఇలాగా డిఫరెంట్ రైస్ తోటి చపాతీకి, రోటీకి, దానికి కూడా దేనికైనా సెట్ అవుతుంది. కాంబినేషన్ బాగుంటది. మనం టేస్ట్ చూద్దాం. ఇప్పుడు వేడి వేడిగా ఉంది, వేడి వేడి దాల్ ఫ్రై టేస్ట్ చూద్దాం. మంచి టేస్ట్ కుదిరింది, కలర్ఫుల్ గా ఉంది, బాగుంది. పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చే విధంగా మంచి రెసిపీ మన యమ్మీ రైట్స్ లో రెడీ అయిపోయింది. మరి నేను టేస్ట్ చూస్తున్నాను, మంచి టేస్ట్ ఉన్నది దాల్ ఫ్రై. ఇది చపాతీలకి, రోటీకి, రైస్ కి, దేనికైనా మంచి సెట్ అవుతుంది. చేయండి, తప్పకుండా ట్రై చేయండి. కలర్ఫుల్, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి నచ్చుతుంది. స్పెషల్ గా చేయండి. పప్పు రొటీన్ గా చేస్తున్నాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి, అందరికి నచ్చుతుంది. మన యమ్మీ రైట్స్ లో స్పెషల్ పప్పు మీకోసం రెడీ అయిపోయింది. మరి చేసి ఎలా ఉందో చూడండి, నాకు కామెంట్స్ చేయండి. మీకు నచ్చుతుందా, నచ్చలేదా, ఎలా ఉంది, బాగుందా, అన్ని కామెంట్స్ చేయండి. మరి ఇంకొక వీడియో తోటి మళ్ళీ కలుసుకుంటాను. ఉంటానండి, బాయ్ బాయ్.